వచ్చేస్తుంది. ఇటు న్యూజిలాండ్ ఇండియా రేపు అహ్మదాబాద్ లో 7 గంటలకి తలపడనున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అభిషేక్ శర్మపై కూడా ఉత్కంఠభరితంగా చర్చ కొనసాగుతుంది. అదే అభిషేక్ శర్మపై వేటు వేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఫైనల్లో అసలు అభిషేక్ ఆడటం డౌటేనా అని కూడా వర్గాలు చెబుతున్నాయి. అయితే అత్యంత దారుణంగా ఆడుతున్న అభిషేక్ ఈ వరల్డ్ కప్ లో ఏకంగా 3 డకౌట్లు చేశారు. అభిషేక్ బలహీనతను పసిగట్టిన ప్రత్యర్థులు తొలి ఓవర్లోనే స్పిన్నర్ ను బరిలోకి దింపి ఈజీగా అభిషేక్ ను అవుట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కు తలనొప్పిగా మారాడు అభిషేక్. అందుకే అభిషేక్ ను తప్పించాలంటూ కూడా డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ అభిషేక్ ఒక్క ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుందని కూడా మరికొందరు అంటున్నారు. మరి ఫైనల్లో అభిషేక్ పై వేటు వేస్తారా? అభిషేక్ పై వేటు వేస్తే రింకు సింగ్ కి ఛాన్స్ అంటూ కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. మరి రింకు సింగ్ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం ఉత్కంఠగా భరితంగా మారింది T20 వరల్డ్ కప్ కి సంబంధించి కూడా రేపు న్యూజిలాండ్ అలానే ఇండియా కూడా తలపడనున్నాయి అహ్మదాబాద్ లో. మరి దీనికి సంబంధించి అభిషేక్ పై వెయిట్ వేస్తారనుకోవచ్చా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తారా, లేకపోతే గత 6 మ్యాచ్ల్లో చూసుకున్నట్లయితే ఘోరంగా నిరాశపరుస్తున్నటువంటి స్టార్ హిట్టర్ అభిషేక్ శర్మను కొనసాగిస్తారా లేదనేది మాత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠగా అయితే మారిందనే చెప్పాలి. అయితే ఇటు మెగా ఫైనల్ కు ముందుకు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఇదైతే కనిపిస్తా ఉన్నాయి. సో వీటన్నిటిని ఇప్పటికైతే మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సమాధానం అయితే రాలేదు. వీటన్నిటి కోసం ఇక ఓపెనింగ్ లో మార్పులు చేయడం వల్ల ఫలితం పైన కొంచెం ప్రభావం పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఎలాంటి మార్పులు చేసి ఎలా ముందుకెళ్తారన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక టోర్నీ ప్రారంభంలో చూసుకున్నట్లయితే మనకు శాంసన్ కు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సంజు శాంసన్ కు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కానీ వెస్టిండీస్ లో జరిగినటువంటి సూపర్ 8 మ్యాచ్ తర్వాత శాంసన్ పేరు పూర్తిగా మారుమోగిపోయింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి బ్యాటింగ్ ఏదైతే ఉందో ఆ బ్యాటింగ్ సడలిని ఒక్కొక్కరు మెచ్చుకోకైతే తప్పదు. ఎందుకంటే ఆ రోజు సంజు శాంసన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ కారణంగా పూర్తిగా మ్యాచ్ అంతా కూడా రివర్స్ అయిపోయిందనే చెప్పాలి. అసలు గెలుపు ఆశ లేనటువంటి భారత్ ను గెలుపు అంచుల దాకా తీసుకెళ్లి గెలిపించి మరి తన సత్తా సాటినటువంటి పరిస్థితి ఉంది అక్కడ సంజు శాంసన్. అయితే ఇటు ఈ మెగా ఫైనల్ కు మాత్రం ఇటు అభిషేక్ పైన తీవ్ర ఒత్తిడి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కోచ్ సంబంధించి గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇటు మెగా ఫైనల్ కు ముందు కాంబినేషన్స్ మారిస్తే జట్టులో ఉన్నటువంటి ఆ లయ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ భావిస్తా ఉంది. దీంతో అభిషేక్ ను కొనసాగించేటువంటి అవకాశాలు మాత్రం కొంచెం ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. అయితే పవర్ ప్లే లో శాంసన్ ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి విధంగా కూడా స్ట్రాటజీని మార్చొచ్చు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో దీని వల్ల అభికి కొంత కుదురుకునేటువంటి టైం తో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోవడానికి అయితే కొంత టైం దొరుకుతుంది, అక్కడ గ్యాప్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఒక్కసారిగా ఆ అభిషేక్ కనుక కుదురుకుని తను బ్యాటింగ్ చేసేటువంటి విధానాన్ని కనుక మార్చుకొని క్రీజ్ లో నిల్చుంటే మాత్రం ఆయన తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే అంటూ కూడా అటు కొంతమంది ఫ్యాన్స్ అయితే మాట్లాడుతా ఉన్నారు. ఇక గత 3 మ్యాచ్ అంటే సుమారుగా 3 మ్యాచ్ల్లో ఈ T20 వరల్డ్ కప్ లోని 3 మ్యాచ్ల్లో డక్అవుట్ అవ్వడం అనేది, అసలు ఒక్క రన్ను కూడా కొట్టకుండా క్రీజ్ నుంచి అభిషేక్ శర్మ బయటికి రావడం అనేది ఫ్యాన్స్ లో అయితే కొంత తీవ్ర ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రత్యర్థులు అభిషేక్ శర్మకి స్పిన్ వేస్తే కొట్టలేడు అనేటువంటి ఆ ట్రిక్, అంటే అదేదో ఎప్పుడైతే ట్రిక్ తెలిసిందో ఆ ట్రిక్ తెలుసుకున్నటువంటి వెంటనే మొట్టమొదటనే ప్రత్యర్థులు స్పిన్నర్స్ లోని దింపడము బౌలింగ్ లోకి. ఇక అభిషేక్ శర్మ ఆడలేడు అనేటువంటి ఏదైతే అభద్రతా భావం ఉన్నదో దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల కొంత ఇతర జట్లు ప్రత్యర్థులు కూడా లాభం పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాటింగ్ సడలిని అలాగే ఉంచుతూ కొంత సంజు శాంసన్ కి ఎక్కువ ప్రాతినిధ్యం వహించేటువంటి విధంగా కనుక ముందుకు వెళ్తే ఈ T20 వరల్డ్ కప్ ముచ్చటగా 3వ సారి కూడా T20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. విజయ్, మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అభిషేక్ మీద వేటు వేస్తే కనుక రింకు సింగ్ కి ఛాన్స్ దక్కే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే రింకు సింగ్ ఆట కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉందంటూ కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రింకు సింగ్ కి ఏమైనా ఛాన్స్ దొరికే అవకాశం ఉందనుకోవచ్చా?
ఎస్, మీరన్నట్టుగా ఒకవేళ కనుక బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చి రింకు సింగ్ ను తీసుకుంటే కనుక లైనప్ మొత్తం రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇది మరో పెద్ద సమస్య కూడా తయారవుతోంది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్డర్ అంతా కూడా పోతుంది. సో టాప్ మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. కానీ ఆ మిడిల్ ఆర్డర్ లో రింకును జోడిస్తే కనుక, రింకును చేరిస్తే కనుక 8 లేదా 7వ స్థానంలో రింకు బ్యాటింగ్ కు దిగాల్సి వస్తుంది. సో మరి ఆ టైంలో అతని ప్రభావం చూపించడానికి పెద్దగా ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే ముందున్నటువంటి బ్యాటర్లందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అలాగే అప్పటికే మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంటుంది. ఎందుకంటే సుమారుగా 16 ఓవర్ నుంచి సుమారుగా ఈ యొక్క 7-8 లైనప్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ అందరినీ దించుతారు కాబట్టి, సో మ్యాచ్ చివరి అంకానికి చేరుతుంది కాబట్టి అదే టైంలో ఓ బౌలర్ ను త్యాగం చేయాల్సి కూడా వస్తుంది. ఎందుకంటే అప్పటికే 8వ ఆర్డర్ నుంచి 8th ఆర్డర్ నుంచి అందరూ కూడా బౌలర్లు, కీపర్ అలాగే ఆల్రౌండర్ వీళ్ళందరూ కూడా పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ లైనప్ లో బౌలర్ ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రింకు సింగ్ తీసుకుంటే. సో దానివల్ల జట్టు పైన కొంత ప్రభావం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో ఇప్పటికైతే సెమీస్ లో ఆడినటువంటి జట్టు ఏదైతే ఉందో ఆ జట్టుతోనే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగేందుకైతే టీమిండియా సిద్ధమవుతోంది. కాకపోతే బౌలింగ్ లో కొంత మార్పు అయితే అనివార్యంగా కూడా కనిపిస్తా ఉంది. భారీగా రన్స్ ఇచ్చుకున్నటువంటి వరుణ్ చక్రవర్తి ఈయనను మార్చి కొంత కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ ఇస్తారేమో అనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. లేకపోతే బ్యాటింగ్ డెప్త్ పెంచాలనుకుంటే మాత్రం వాషింగ్టన్ సుందర్ ని కూడా రెడీ చేసుకొని ఒక పక్క పెట్టుకుంటే, ఎందుకంటే సేఫ్ సైడ్ గా ఉంచుకుంటే మాత్రం కొంత ఫైనల్ కి ఒక మంచి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఒక్క అభిషేక్ పైనే దృష్టి పెడితే మాత్రం చాలా సమస్యలు మనకు కళ్ళ ముందైతే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మాత్రం మార్పులకు మేనేజ్మెంట్ మాత్రం కొంత ఇష్టపడకపోవచ్చు అనేది మాత్రం మనకైతే కనిపిస్తా ఉంది. వినయ్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎస్, ప్రస్తుతం రేపు T20 వరల్డ్ కప్ కి సంబంధించి కూడా ఇటు న్యూజిలాండ్ అలానే ఇండియా కూడా పోటీ పడబోతున్నాయి అహ్మదాబాద్ లో. మరి ప్రస్తుతం దీనికి సంబంధించి అభిషేక్ శర్మపై వేటు వేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే ఫైనల్లోకి అసలు అభిషేక్ ఆడటం డౌట్ గా కూడా కనిపిస్తుంది. అత్యంత దారుణంగా ఆడుతున్నారు ప్రస్తుతం అభిషేక్, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ వరల్డ్ కప్ లో ఏకంగా 3 డకౌట్లు చేశారు. అభిషేక్ బలహీనతను పసిగట్టారు ప్రత్యర్థులు. తొలి ఓవర్లలోనే కూడా స్పిన్నర్స్ ను బరిలోకి దింపి ఈజీగా అభిషేక్ ని అవుట్ చేస్తున్న వైనాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే భారత బ్యాటింగ్ కు ప్రస్తుతం అభిషేక్ ఒక తలనొప్పిగా మారారంటూ కూడా నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. అందుకే అభిషేక్ ను తప్పించాలంటూ కూడా డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. కానీ అభిషేక్ ఒక్క ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుందంటున్నారు మరికొందరు. మరి ఫైనల్లోకి అభిషేక్ పై వేటు వేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. అభిషేక్ పై వేటు వేస్తే కనుక రింకు సింగ్ కి ఛాన్స్ దక్కుతుందా అనేది కూడా రేపటిలోగా తేలనుంది. మరి రింకు సింగ్ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఏం చేయబోతుంది క్రికెట్ బోర్డు అనేది రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది.